వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతికి సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారా? గాదిరాజు ప్యాలెస్ కి ముహూర్తం ఫిక్స్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతికి సంక్రాంతి గిఫ్ట్ ని రెడీ చేశారని, గాదిరాజు ప్యాలెస్ కి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే కొనుక్కుంటారు. దాని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలండి? ఒక రకంగా చెప్పాలంటే, ఉమ్, ఇప్పుడు మీరు చార్మినార్ దగ్గరికి వెళ్తారు. లాట్ బజార్ అని ఉంది, గాజుల బజార్ ఉంది. సార్. అందులో రకరకాల గాజులు ఉంటాయి. ఇది నాకు కావాలంటే మీకు కూడా వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ కొని పెడతారు కదా. అలాగే వైజాగ్ వెళ్ళినప్పుడు ఆవిడ ఈ బిల్డింగ్ బాగుంది, ఆవిడ అమ్ముతారేమో చూడండి అని అడుగుంటారు. ఉమ్, ఒకవేళ అడుగుంటే ఓకే. అది కాదని చెప్పేసి అంటున్నారు కదా. అతను వచ్చి బయటకు వచ్చి ఆ గాదిరాజు అన్న ఆయన, ఆ రాజుగారు వచ్చి, అబ్బాయి మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు అని చెప్పి బిక్కు బిక్కుమంట దిక్కులు చూసుకుంటా చెప్తున్నాడు. ఆయన ఎదురుకుండా ఉమ్, కేకే రాజు అని నార్త్ ఇన్ఛార్జ్ ఉన్నాడు వైసీపీ కూడా. ఉమ్, ఆ ఎదురుకుండా నిలబడి చెప్పించాడు అనమాట. మొత్తం మీద ఏదో వార్త నిప్పు లేకుండా పొగరాదు ఏదో జరిగి ఉంటది. అయితే అదంతా కూడా దుబ్బే లేరు కదా. ఉమ్, ఎంతో కొంత వచ్చి తీసుకుంటారు, దాని అసలు ధర ఇవ్వకపోయినా కానీ. మీరు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సార్. ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్లలో ఎవరికన్నా మీకు ఒక మైన్ ఉందనుకోండి, ఉమ్, అందు మీద చాలా మంచి ఆదాయం వస్తుంది అనుకో, మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మేము మీ కౌరంకి ఇది మాకు ఇచ్చేయండి అని అడిగేవారు. ఉమ్, వాళ్ళు ఎంత మర్యాదగా చెప్పేవారు, మీకు రికమెండేషన్, మీరు వాళ్ళ నాన్నగారితో పరిచయాలు గట్టా ఉండి, రాజశేఖర రెడ్డితో గట్ట పరిచయం ఉండి ఉంటే మర్యాదగా మీరు పెట్టిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం అంటే, మీరు ఆ మైన్ పెట్టినప్పుడు ఒక 50 కోట్లు పెట్టారనుకో, ఆ డబ్బులు ఇచ్చేస్తారన్నమాట. ఉమ్, మీరు అదేంటి అలాగే ఇస్తారంటే కొట్టి పంపిస్తారు మీ దగ్గర లాగేసి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ 50 కోట్లు తీసుకురా బాబులు ఇచ్చేసిపోతారు. అలా చేశారు, చాలా మర్యాదగా పద్ధతిగా. ఓకే. అన్ని అలాగే లాగేసుకున్నారు. వీళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు లాగేసుకున్నారు అంటారు, వాళ్ళు ఏమో వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేసి తీసుకున్నాం మేము, మాకు ఉమ్, కావాలండి బాగుందని ఇది అంటారు. ఉమ్, వాళ్ళు అన్ని అలాగే చేశారు. ఈ కొత్తగా ఈ ప్యాలెస్ గురించి మాట్లాడతారు మీరు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది దగ్గర తీసేసుకున్నారు వాళ్ళు. ఆఖరి కేబుల్ టీవీ కనెక్షన్లు కూడా లాగేసుకున్నారు వాళ్ళు. మీకు ఏదో కేబుల్ టీవీ కనెక్షన్ ఉండి, మీకేనో ఒక ఒక ఏరియాలో మీరు చేసుకుంటున్నారు ఇంకో వ్యాపారం, వాళ్ళకి ఆగేసి మాకు ఓట కావాలని అడిగారు వచ్చిన కొత్తలో, గవర్నమెంట్ వచ్చిన ఉమ్, కొత్తలో. సరే వీళ్ళు ఏమనుకుంటారు, పిలిచేటంటే అంత కొంత ఇమ్మంటాడేమో నెలకు అనుకుని వెళ్ళారు. ఉమ్, 10,000 20,000 అదే గుంటూరులోనూ ఎక్కడో ఒక చోట 10,000 20,000 25,000 లేకపోతే 50,000 ఇమ్మంటాడేమో. వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇస్తారు కదా, 10,000 20,000 ఇస్తారు, పెద్ద ఇబ్బంది ఇబ్బంది ఉండకపోవచ్చు అంతే. సరే మనకు వచ్చిన దాంట్లో ఇది గోల తప్పదురా బాబు అని. వాళ్ళు ఏం అడిగారంటే 70-30 రేషియోలో అడిగారు. వీళ్ళు గుండె జారిపోయింది, ఇదేట్రా బాబు 70-30 రేషియో ఏంటి అనుకున్నారు. ఇక ఉమ్, తప్పక సరే అనుకుంటే వాళ్ళకి రూపాయి కూడా పెట్టకుండా 70-30 వీళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ 70 రేషియోలో మేము పెట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నారంట. పెట్టుబడి డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నారంట. అంటే ఆ ఓకే. బంగారు బాతును ఒకసారి కూర్చు తినేస్తా ఉంటారు అనమాట. మీకు అర్థమైంది ఉమ్, నేను చెప్పింది? అర్థమైంది. ఆ రూపాయి పెట్టలేదు సరి కదా. మీరు ఒక 100 రూపాయలు వ్యాపారం పెట్టుకుంటే 70-30 అంటే ఆడి 70 రూపాయలు, మీది 30 రూపాయల కింద లెక్క వ్యాపారం ఉమ్, మూలధనం. మాకు వ్యాపారం వద్దు, మా 70 మాకు ఇచ్చే, మా వాటా మాకు ఇచ్చేయండి అన్నారు. వాళ్ళు ఏం పెట్టకుండా మీతోటి సరే అని ఒప్పించుకున్న తర్వాత మా 70 మాకు ఇచ్చేయండి అన్నారు. ఉమ్, అంటే మీరు తిరిగి ఆడికి 70 పైసలు వాటా సరిపడి డబ్బడికి ఇచ్చేయాల. ఉమ్, లేదా ప్రతి నెల 70% వాటా ఆడికి పంపాలి లాభం. ఓకే. ఆడి పేరుని రాసేయాలి. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాగే కాదు, చాలా చేశారు వీళ్ళు. ఏ వ్యాపారం ఉంటే వ్యాపారం బాగుంది అనుకున్న తలను లాగేశారు, బిల్డింగ్ లాగేశారు, స్థలాలు లాగేశారు. దీని నోరు మూసుకుని ఇచ్చేసినప్పుడు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు, ఉమ్, మీరు నేను ఎంత గట్టిగా మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంటది? వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడా, ఆ ప్యాలెస్ అయినా పేపర్లో న్యూస్ వచ్చింది. ఉమ్, ఎవరో ఒక ఆయన, ఒక అయ్యన్ పాత్రుడు గారు లాంటి వాళ్ళు బయట పెట్టాడు.
అబ్బాయి నా దగ్గర నన్ను ఏమనలేదాడు, నన్ను ఎవరు అడగలేదని చెప్పాడు. అంటే మీకు నొప్పి ఉన్నవాడికి, గాయమైన వాడికి, మీకు ఈ షిట్లు పోయినోడు అబ్బాయి నాకేం దెబ్బ తగలేదు అంటుంటే మీరు నేను మాట్లాడి ప్రయోజనం ఏముంటుందంటాను కదా. కాబట్టి ఇది ఇంక 2-3 నెలలు, ఈ 3-4 నెలల్లో పోయిన తర్వాత ప్రభుత్వం మారటం ఖాయం, అందులో అనుమానం లేదు. ఉమ్, మీకు ఇలాంటి రోజుకు 100 వస్తాయి బయటికి. ఓకే. పులోమంట బయటకు వస్తారు, అందరూ బిగ్గబట్టు కూర్చున్నారు, ఒగ్గబట్టు కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు మారద్దురా బాబు, ఎప్పుడు ఈ పీడ వదులుతుందని చూస్తున్నారు. కనీసం ఒక 6 నెలల పాటు ఈ అన్ని పరిష్కారాలు సరిపోతాయి వచ్చే ప్రభుత్వానికి. ఉమ్, ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ టీం వేయాలి ఎన్నాటి మీద, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి, రెవెన్యూ సంబంధించి, లా అండ్ ఆర్డర్ సంబంధించి, అన్నాడు ఎక్సైజ్ అన్నిటికి సంబంధించి. ఇదో పెద్ద రభస కింద ఉంటుంది. వీళ్ళు ఎంతమంది దొంగలు ఉన్నారనేటువంటి సూత్రం మీరు. కాబట్టి రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా చేసిన వ్యవహారం ఎప్పుడు ఎక్కడ అంటే బీహారు, మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం, ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం, కొన్ని ఏరియాలు ఉన్నాయి మన దేశంలో. అవును. ఇక్కడ కూడా ఇంత అరాచకం లేదు. ఓకే. వాళ్ళు కూడా మొహాలై సరిగ్గా తోముకోపోయినా జుట్టులే పెంచుకుని, మీసాల గడ్డాలు పెంచుకుని, తుపాకులు భుజం మీద వేసుకుని పైకి గాలిలో పేల్చి హై పోయి అంటాం తప్ప మరీ ఎంత ఇంటెలిజెంట్ గా దుబ్బేలేదు ఎవరి దగ్గర. ఉమ్, వాళ్ళు వచ్చిన టైంకి అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏదో పడతా అది ఒట్టుపోయి వాళ్ళు బంది పుడతాం. వైట్ కాలర్ రాబరీస్, డే లైట్ రాబరీ చేసేసారు. ఉమ్, ఇక నెక్స్ట్ మళ్ళీ మేమే మొత్తం అనుకుంటున్నాడు. మళ్ళీ కానీ మొత్తం ఉంటుందండి. ఎవడిల్లు ఆడి సాగు. ఇప్పటికే భూములన్నీ కూడా ఆయన ఆయన ఫోటో వేసేస్తున్నారు. మీకు జిరాక్స్లు ఇస్తాం, కాగితాలన్నీ ఆఫీసులో ఉంటాయి అంటున్నారు. అంటే ఉమ్, భూమి అవన్నీ అప్పు తెచ్చేస్తారు ఈసారి ఆ ఓకే. భూముల మీద. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకో, మీ ఇల్లు మాకు కావాలని అంటారు, వచ్చి మీ ఇంట్లో మేము పడుకుంటా ఉంటారు. ఏం చేస్తారు మీరు? ఉమ్, ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకో, మిమ్మల్ని దవడ మీద కొట్టేసి మేమే కేసేస్తాడు. అది మీరు ఏమి చేయలేరు, ఇంక అయిపోయింది. కాబట్టి ఓకే. అందరూ కూడా ప్రతి ఓడికి ఇది ఆలోచన వచ్చింది, ఈయన ఓకే. ఇంటికి పంపించాలరా బాబు. ఆ వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు కావాలంటే మళ్ళీ దెబ్బలాడటంలో టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళు మెత్తరోళ్ళు కదా, వాళ్ళ మీద మనం ఉద్యమం చేయొచ్చు, ముందు ఉమ్, ఇటు బెడత వదలాలరా బాబు అని చూస్తున్నారు. ఓకే. గతంలో కూడా అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ని రిషికొండ మీద నిర్మిస్తున్నారని, క్రిస్మస్ తర్వాత రిషికొండకి పరిపాలన మార్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఈ గాదిరేజ్ ప్యాలెస్ అనేది తెర మీదకి వచ్చింది. ఏంటి సార్ అసలు? ఏమి లేదండి, ఊరికే వాళ్ళ కోసం కట్టుకున్నారు నిజంగానే తీసుకోవడం మీద. ఆ, మనం అనుకున్నాయన్నీ అవుతాయండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? ఉమ్, అలాగే వాళ్ళకి తీరని కోరిక, నెహ్రూ గారికి తీరని కోరిక ఏంటంటే మానస సరోవరాన్ని చూడలేకపోయాడు. ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలన అనేటువంటి చూడలేడు. ఓకే. అయిపోయింది. ఆ కోర్టు స్టేటస్ కో ఇచ్చింది, ఇంకా ఈ జీవితంలో అక్కడికి వెళ్ళలేడు. ఓకే. దొంగచాటుగా ఆఫీసులు మార్చి అక్కడ దుకాణం పెట్టి రకరకాల విన్యాసాలు చేద్దాం అనుకున్నాడు, కానీ ఆఫీసులు ఏం మార్చడానికి కుదరదు, నోరు మూసి కూర్చోమని చెప్పారు కోర్టులో. ఈ ఓకే. లోపల ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఎలక్షన్లు వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతాడు, ఎల్లమ్మ గోడకి వెళ్ళిపోతాడు. పైగా వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు. జనవరిలో రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి మీటింగ్లు పెడతారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మోపు చేస్తారు ఇక్కడ. ఉమ్, వాళ్ళు మీటింగ్లు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తాం, మేము రైల్వే జోన్ ఇస్తాం, పోలవరం కట్టించేస్తాం, ఈ సిపిఎస్ రద్దులే చేసేస్తాం అని చెప్పి, రాజస్థాన్లో చేసాం మేము, ఇక్కడ కూడా చేస్తాం, ఇలాంటి మాటలని చెప్తారు. ఉమ్, ఈ మాటలని చెప్పిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టి అవమానించాడు కదా, వాళ్ళందరూ కోపంతో రగిలిపోతున్నారు. వాళ్ళు ఏం ఓకే. చేస్తారనుకుంటున్నారు? టీడీపీలోకి వెళ్ళలేరు, వాళ్ళు రానివ్వరు. ఉమ్, మరి వీళ్ళని రేపు మొత్తం టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళు కుమ్ముతారు, మామూలుగా కుమ్మరి వాళ్ళని ఎక్కడ రోడ్డు మీద తిరగని వాళ్ళు, ఉమ్, ఇంట్లో కూడా పడుకునేవారు. రోడ్డు ఓకే. పైకి వస్తే రోడ్డు మీద కొడతారు, ఇంట్లో పడుకుని ఇంట్లో నుంచి కేకేసి కొడతారు. మరి ఓకే. ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పార్టీ కావాలి, మళ్ళీ సేఫ్ జోన్. ఉమ్, కాంగ్రెస్ లో పోయారనుకో, కాంగ్రెస్ లో పోతే సరే, అప్పుడు వీళ్ళకి వేరే పార్టీలో పోయారు కదా అని కొంచెం వీళ్ళ మీద కొంచెం కాంగ్రెస్ లో పోయి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఓకే. అయినా దుర్మార్గంగా వెళ్ళినోడు ఏ పార్టీలోకి వెళ్ళినా తనుందంటారు, కానీ కొంత సేఫ్. అందుకని జనసేన టీడీపీలోకి ఎలగలిగిన వాళ్ళు వెళ్తారు, కొంచెం క్లీన్ ఉమ్, ఇమేజ్ ఉండి మంచోడి కింద అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ ఎంట్రీ ఉంటుంది, అందులో పోతారు. మిగతా వాళ్ళు బిలబిల్లాడితే కాంగ్రెస్ లో పోతారు. వాళ్ళ ఓకే. కొత్త ప్లేస్ కాదు, పాతిల్లే అది. ఇది వరకు ఆ ఇంట్లో ఆడుకున్నారు, వాళ్ళు మండు వాళ్ళు గట్ట తిరిగారు, ఉమ్, స్తంభాల ఆట గట్ట ఆడుకున్నారు కదా ఆ ఇంట్లో. అంచేత ఓకే. వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఆ ఇంట్లో పోయి ఆయిగానే అక్కడ గబ్బిలెల్లాగా ఎలాడబడతారు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.